ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఉదయకాలం మన ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడి మరి ఒక మంచి ఉదయాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ప్రతి ఉదయకాలమున వాక్యములను మనం ధ్యానించుకుంటున్నాం. నిజంగా మన ప్రభు ఎంత మంచి గొప్ప దేవుడు. ప్రియులారా, మనతో మాట్లాడుతున్నారు. ప్రతి ఉదయకాలమున మనల్ని బలపరుస్తున్నాడు. నిజంగా ఈ వాక్యములను ప్రసారం చేయబడుతున్నాయి అంటే దేవుని యొక్క ఉచితమైన కృప. గత 3 దినముల నుండి మనము కొన్ని విషయాలను, ధన్యతల గురించి చెప్పుకుంటూ ఉంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు చేసినటువంటి కొండ మీద చేసిన గొప్ప ప్రసంగాన్ని, అది జీవితాలని మార్చివేసిన ప్రసంగాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఇప్పటివరకు 3 ధన్యతలు మనం చూసుకున్నాం. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని, దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని, అదేవిధంగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురని, ఈ 3 విషయాలు మనం చూసుకున్నాం. ఈరోజు ప్రత్యేక 4వ విషయాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీతి అనేది ఏంటంటే, ఏదైనా మరి చెడు, అపవిత్రత, వ్యర్థత, అన్యాయమైన క్రియలు లేకుండా ఉండటం నీతి, మనకు తెలిసినటువంటి పరిభాషలో. అయితే వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి అనగా పాత నిబంధన ప్రకారం దేవుని కట్టడలను అనుసరించి నడుచుకొనుటయే మనకు నీతి కలుగునని లేఖనం తెలియజేస్తూ ఉంది. మరొక విషయాన్ని ప్రియులారా మనం గమనించినట్లయితే, మరి 2వదిగా కొత్త నిబంధన ప్రకారం భక్తుడైనటువంటి పౌలు రోమిలికి రాస్తూ అంటాడు, 5వ అధ్యాయంలో 1st వచనం నుంచి మనం గమనించినట్లయితే, విశ్వాసం మూలముగా మనకు నీతి కలుగును అని అంటున్నాడు. కాబట్టి విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం నీతిమంతులముగా తీర్చిదిద్దబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నీతి అనేది మనం కలిగి ఉన్నప్పుడు అది దేవునితో ఎక్కువ సాన్నిహిత్య సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు నీతి కలుగుతుంది. అనగా దేవునితో సాన్నిహిత్య సంబంధాన్ని ఎప్పుడు కలిగి ఉంటే ఖచ్చితంగా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. కొంతమంది భక్తులను మనం గమనించినట్లయితే, యోసేపు నీతిమంతుడిగా జీవించాడు కనుక ఆయనకి పాపం ఎదురైంది. పొతీఫరు భార్య ఆయన్ని టెంప్ట్ చేసినప్పుడు, శోధించినప్పుడు ఆ పాపానికి దూరంగా పారిపోయాడు. కాబట్టి ఆయన గొప్ప నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే కొంతమందిని మరి భక్తులు, మరి పౌలును గొప్ప నీతిమంతుడిగా మనం చూస్తాం బైబిల్లో. అదేవిధంగా మోషే నీతిమంతుడిగా చూస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలు విషయమైనంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుని ప్రజలతో ఉండాలని గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రియమైన దేవుని క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కాబట్టి మరి దేవునితో సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఆయన. మరి ఐగుప్తు నుండి వారిని విడిపించి ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు వారితో మరి ఇశ్రాయేలుతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మోషేతో ఉన్నాడు. మోషేతో ప్రతి సమయమందు అడుగడుగున ఆయనకు తోడయండి మరి నడిపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక గొప్ప నీతి కార్యాలు చేయటానికి మరి మోషే కూడా ముందుకెళ్ళినట్లు మనం చూస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రియ ప్రభువైన యేసు ప్రభువారు నిజంగా ఆయన నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. ఆయనలో ఏ పాపము లేదని అక్కడ మనకు తెలియజేయబడుతుంది. పొంతి పిలాతు దగ్గరికి యేసు ప్రభువారిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక తీర్పు జరుగుతూ ఉంటుంది. తీర్పు జరిగినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు యేసు ప్రభువారి గురించి, అయ్యో ఈయనలో నాకు ఏ దోషమో కానరాలేదు అని యేసు ప్రభువారి గురించి గొప్ప సాక్ష్యం ఇస్తారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు తీర్పు తీర్చడానికి ఆయనకు ధైర్యం చాలలేదండి. కాబట్టి మరి ఆయన్ని ఇంకో చోటకి తీర్పు కోసం పంపించినట్లు మనం చూస్తాం. కాబట్టి ఆయన ఎంత గొప్ప నీతిమంతుడండి యేసు ప్రభువారు. ఈ లోకానికి వచ్చి ఈ శరీర కోరికలను జయించాడు, పాపాన్ని జయించాడు. మాటల్లో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ ఎక్కడ కూడా అపవిత్రత తనలో కనిపించదు. దేవునితో అనగా తండ్రి అయిన దేవాతి దేవునితో ఆయన గొప్ప సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఎవరైతే దేవునితో గొప్ప సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ఉంటామో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటామో, అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకలి దప్పులు అని అంటే ఏంటంటే, నీతిని ఎస్టాబ్లిష్ చేయడానికి, మనం స్థాపించడానికి మనం ప్రయాసపడాలి, కష్టపడాలి.
కొన్ని నిందలు అవమానాలు ఎదురవుతాయి, వాటినన్నింటిని భరించాలి. అప్పుడే మనం నీతిని స్థాపించగలుగుతాం. ఈ లోకంలో మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. కాబట్టి ఆల్రెడీ ప్రభువారి వాక్యం ద్వారా మనకు తెలియజేయబడినట్లు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి ఇప్పుడు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. యేసు ప్రభువారు కూడా ఈ కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయంలోకి వెళ్తే మనం చూస్తాం, అక్కడ మొట్టమొదట నా నీతిని నా రాజ్యం వెతకమని తెలియచేశారు. కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యం మనం వెతికినట్లయితే ఖచ్చితంగా ఆయన గొప్ప ప్రతిఫలం పొందుకుందాం. అలాంటి గొప్ప ప్రతిఫలాన్ని మనం ఆశిద్దాం. ఇక్కడ మరి నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి తృప్తి కలిగిన జీవితం మనకు దొరుకుతుంది. ఆ రీతిగా మనం కూడా నీతి కలిగి ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. మా ముందున్న భక్తులు అనేక మంది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. వారి పదవులే త్యాగం చేశారు నాయన, వారి జీవితాలే త్యాగం చేశారు ప్రభువా. అయినా ప్రియ యేసయ్య, మీరు కూడా ఈ లోకానికి మీరు వచ్చి గొప్ప నాయన సాక్ష్యం పొందుకున్నటువంటి సజీవుడైన దేవాతి దేవుడు అయినారు. మీకు వందనాలయ్యా. ఈయనలో నాకు ఏ దోషము కానరాదని పొంతు పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు. అవునయ్యా, అలాంటి గొప్ప నీతిమంతుడు మీరు ప్రభువా, మీకు వందనాలు. అలాంటి నీతిని మేమును కలిగి ఉండటకు నీ కృప చూపించండి. ఆల్రెడీ మీ అందరినీ శ్వాసం ఇచ్చాం కాబట్టి నీతిమంతులుగా తీర్చిపోద్దాం. అలాంటి నీతి విషయంలో మేము ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అట్టి కృపను మాకు దయచేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సావాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.